వాహనాలకు ఫేక్ నెంబర్ ప్లేట్ తగిలించుకొని నగరంలో కొందరు యథేచ్ఛగా చక్కర్లు కొడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు చలాన్లు పడకుండా చేస్తున్నారు. ఒకరి నెంబర్ను ఇతరులు వాడటంతో అసలు వ్యక్తికి చలాన్ పడుతోంది. దీంతో ఈ ఫేక్ నెంబర్ ప్లేట్ వాహనాలపై సిటీ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఒకరి వెహికల్ నెంబర్ను మరొకరు వినియోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ లో రోజు రోజుకు పెరుగుతున్న జనాభాతో పాటు వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. ట్రాఫిక్ రూల్స్ వైలేషన్స్ పై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. ఫేక్ నంబర్ ప్లేట్లతో వాహనాలు నడుపుతున్న వారు ఎక్కువగా పట్టుబడుతున్నారు. ఒక వ్యక్తికి చెందిన వెహికల్ నంబర్ను ఇతరులు వాడటాన్ని గుర్తించారు పోలీసులు. హెల్మెట్ ధరించాలి. పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ కంపల్సరీగా ధరించాలి. సురక్షితంగా ప్రయాణం చేయాలనేది పోలీసు వారి ధ్యేయం. అసలు నంబర్ కలిగిన వాహన యజమానులకు చలాన్లు పడుతున్నాయి. వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వరుస తనిఖీలు చేపట్టారు పోలీసులు. సీసీ కెమెరాలతో నిందితులను గుర్తించారు. వీరిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని తెలిపారు పోలీసులు. ఫేక్ నంబర్ ప్లేట్లు పెట్టుకుని చలాన్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఒకరి నెంబర్ను ట్యాంపరింగ్ చేసి వాడటం చట్ట ప్రకారం నేరమన్నారు. టూ వీలర్తో పాటు కొన్ని కార్లకు కూడా నకిలీ నంబర్ ప్లేట్లు పెట్టుకొని తిరుగుతున్నట్లు సమాచారం ఉందన్నారు. వాహనదారులకు తమకు సంబంధం లేకుండా చలాన్లు పడితే ఫిర్యాదు చేయాలని సూచించారు ట్రాఫిక్ పోలీసులు. వాహనానికి నెంబర్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. తర్వాత నెంబర్ కనపడకుండా ఏం చేస్తారు, ఇప్పుడు ఇది మాస్క్ ఉంటుంది. మన కరోనా టైంలో మీరు చూసి ఉంటారు, మనం మాస్క్ పెట్టుకుంటే ఆ మాస్క్ దాన్ని పెట్టడము, లేకపోతే గుడ్డ కట్టడము, లేకపోతే క్యాప్ పెట్టడము, తర్వాత ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు దాని ఒక నెంబరు కనపడకుండా పెట్టుకోవడము, అటువంటివి చేస్తూ ఉంటారండి. ఎంత చేసినా కూడా చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. తప్ప ఏదో ఒక రోజు వాళ్ళు దొరుకుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి. అది వాళ్ళే దానికి అటువంటి చర్యలు ఉన్నప్పుడు ఫర్దర్గా అది వాళ్ళకే ఆటంకం ఉంటుంది అన్నమాట. జాబ్స్ ఇష్యూ అప్పుడు ఉద్యోగ సమయంలో ఆ కేసు కనుక ఉంది అంటే అది వాళ్ళకే నష్టం. కాబట్టి దయచేసి ఆ విధంగా ఎవరు చేయకూడదు. ఇతరుల నంబర్లను ట్యాంపరింగ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.